రోహిణి ఇచ్చి పడేసింది అసలు విష్ణుప్రియకి. భలే ఆడింది గేమ్ కూడా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్నాస్ హ్యాష్‌ట్యాగ్. సో ఈ రోజు అయితే డే 82 అండ్ ఎపిసోడ్ 83 అనమాట. ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే బల్లే బల్లే ఏ బేబీ పట్నం నా వెళ్ళే ఆ సాంగ్ అయితే ప్లే చేశారు. అండ్ నెక్స్ట్ ప్రేరణ వాళ్ళది ఫస్ట్ యానివర్సరీ అనమాట. సో వాళ్ళు పెళ్ళయ్యాక ఇదే ఫస్ట్ టైం, బట్ ఇది చాలా క్రూషియల్ టైం. కానీ అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని చెప్పేసి తను వచ్చిందనమాట. అండ్ నాకైతే చాలా సో స్వీట్ అనిపించింది. గౌతమ్ అండ్ రోహిణి వీళ్ళు చిన్న కేక్ లాగా బ్రెడ్తో చేసి ఇచ్చారనమాట. సో గౌతమ్కి ప్రేరణకి ఇష్యూస్ ఉన్నా కూడా హీ సో స్వీట్ అనిపించింది నాకు అట్ ద టైంలో. సో ఎందుకంటే నేనైతే లైవ్ చూడలేదు, మరి మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేశారో లేదో తెలీదు అది చేయడానికి. బట్ నాకైతే ఇంకా ఓల్డ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకన్నా కూడా వీళ్ళే స్వీట్ అనిపించారు. అండ్ నెక్స్ట్ ఆటో టాస్క్ అయితే పెట్టారు. ఎవరైతే ఉంటారో ఆటో నుండి బయటికి రాకుండా సో వాళ్ళు విన్ అవుతారు. సో ఫస్ట్ అవుట్ అయింది అయితే తేజ అనమాట. పాపం తేజను అసలు ఎట్లా అంటే అట్లా పడేశారు. అందరు కలిసి 10 పాయింట్స్ వచ్చినాయి. సెకండ్ అవుట్ అయింది రోహిణి, 20 పాయింట్స్ వచ్చినాయి. రోహిణిని కూడా అతి క్రూరంగా పడేశారు. నాకేమనిపించిందంటే వీళ్ళు అంటే కావాలని చేస్తున్నారు, వైల్డ్ కార్డ్ ఓన్లీ ఫస్ట్ పంపించేస్తే బాగుంటుంది. అక్కడ కూడా అదే అవుతుంది. థర్డ్ అవుట్ అయింది అయితే యష్మి అనమాట. ఇంకా 4th 5th ఉన్నది విష్ణుప్రియ పృథ్వీ. ఇంకా అస్సలు గొడవ అయ్యింది. యష్మికి మామూలుగా అవ్వలేదు. యష్మికి పృథ్వీకి ఫస్ట్ గొడవ అయింది. యష్మిని అవుట్ చేసిన తర్వాత ఏమనంటే గేమ్ ఆడని ఇద్దరు చూస్తానుగా పృథ్వీ విష్ణు అని చెప్పేసి అన్నదనమాట. చాలా యష్మి అసలు ఇప్పుడు బయటపడుతుంది అనిపించింది. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా గ్రూపిజము ఫ్రెండ్స్ అది ఇది అని చెప్పేసి ఉంది, కానీ ఇప్పుడు బయటపడుతుంది. నాకైతే ఈ వీక్ తను వెళ్లకుండా వేరే ఎవరైనా వెళ్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. తర్వాత రోహిణి అన్నదనమాట పృథ్వీతో దిగే. ఇంకా అంటే పృథ్వీ ఉన్నాడు కదా, సో రోహిణి పృథ్వీ విష్ణు ఉన్నప్పుడు వాళ్ళిద్దరితో అన్నది. ఇంకా విష్ణుతో అంటుందన్నమాట, దిగే ఇంకెందుకు ఇచ్చేస్తావు ఒక పృథ్వీకి, అండ్ నువ్వు ఉండేది వేరే దాని గురించి అంటే పృథ్వీతో లవ్ ట్రాక్ నడిపిస్తుంది కాబట్టి విష్ణుప్రియ ఉంది కదా, అది అందరికీ తెలిసిందే. తను గేమ్ అసలు ఏం ఆడదు. సో అదే అందనమాట. రోహిణి కూడా చాలా ఓపెన్ అప్ అయింది అనిపించింది నిన్న. రోహిణి ఇచ్చి పడేసింది అసలు విష్ణుప్రియకి. భలే ఆడింది గేమ్ కూడా. ఎవరైతే ఓడించారో వాళ్ళే క్లాప్స్ కొట్టి నువ్వు గ్రేట్ అనేదాకా చేసుకుంది రోహిణి. తర్వాత రోహిణితో విష్ణుప్రియ ఎలా అన్నది, నీ క్యారెక్టర్ ఎలా ఉందో చూసుకో అన్నది. అసలు ఫస్ట్ కరెక్ట్ కానిదే విష్ణుప్రియ అందరికీ కనిపిస్తుంది. అది రోహిణి ఎవరితో అట్లా లవ్ ట్రాక్ కానీ ఏం నడిపించట్లేదు, అందరితో కామెడీగా ఉంటుంది. అప్పుడు ఎవరి క్యారెక్టర్ ఎవరిదో తెలుస్తుంది కదా. అసలు తను అలా అనడం అసలు నాకు ఏమి కరెక్ట్ అని అనిపించలేదు. అండ్ ఫస్ట్ ఇట్లా రోహిణి ఇంకా ఓపెన్ అప్ అయిపోయింది. ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసా, తర్వాత పృథ్వీకి ట్రై చేసా అన్నావు, వర్కౌట్ అయింది అన్నావు. విష్ణుప్రియ ఇట్లా అందంట. సో ఇది మనకు టెలికాస్ట్ చేయలేదు. అండ్ నిన్నైతే టెలికాస్ట్ చేశారు. బయటపడిన తన ఫీలింగ్స్ ఏంటో, తను కావాలని గేమ్ ట్రాక్ నడిపించిందని చెప్పేసి. అండ్ నిన్న ఒక రీసెర్చ్ చేస్తుంటే అభయ్ది కూడా ఒక ఇంటర్వ్యూలో చూశాను. ఏమనంటే ఇక్కడ నేనంతా ఊరికనే వాళ్ళందరూ నాకు బ్రో అని చెప్పేసి అన్నట్టుగా అందంట. ఊరికనే ఆ ట్రాక్ అంతా నడిపిస్తుంది అన్నట్టుగా అందంట. సో అది మనకి ఎపిసోడ్లో చూపిలేదు, బట్ అభయ్ చెప్పాడు ఇంటర్వ్యూలో. సో పృథ్వీ అయితే విన్ అయిపోయాడు ఆటో టాస్క్లో. అసలు వాళ్ళు కొట్టుకున్నట్టు కానీ వాళ్ళకి కావాలని తోసేసుకున్నట్టు కానీ ఏమాత్రం కనిపించలేదు. ఏదో కావాలని ఏదో హగ్ చేసుకున్నట్టు అట్లా కనిపిస్తుంది తప్ప. అండ్ నెక్స్ట్ వాటర్ టాస్క్ అయితే పెట్టారు. రోహిణి విన్ అయింది. అండ్ దీంట్లో విష్ణు వరస్ట్ గేమ్ అసలు. యష్మి అండ్ తేజాది అసలు ఇట్లా తీసేసింది గ్లాసెస్. అసలు చీ అనిపించింది నాకు విష్ణుప్రియని చూస్తే. తను ఎలాగో పోయింది, ఇంకొకరిది కూడా పోయేలా చేసింది. అండ్ లాస్ట్ టాస్క్లో అయితే పృథ్వీ అవుట్ అయ్యాడు, మెగా చీఫ్ అవ్వలేదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మెగా చీఫ్ అయింది అయితే రోహిణి. నేను ఆల్రెడీ చెప్పాను మన లీక్డ్ అప్డేట్స్లో రోహిణి అయిందని చెప్పేసి. అండ్ నాకు చాలా నచ్చింది ఏంటంటే రోహిణికి ఇంతకుముందు యాక్సిడెంట్ అయింది, అట్లాంటి లెగ్తో కూడా, ఈవెన్ నాకు తెలుసు ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో. సో అలాంటి లెగ్తో కూడా తన అమ్మాయి అంతసేపు ఆ కాలుతో అలా పెట్టి ఉందంటే అది చాలా గ్రేట్. రోహిణి చాలా బాడింది. అది అబ్బాయితో, అది పృథ్వీ లాంటి అబ్బాయితో, అంత స్ట్రాంగ్ అబ్బాయితో ఆడిందంటే చాలా గ్రేట్.
సో పృథ్వీ తేజ అయితే ఇంక ఇప్పటిదాకా చీఫ్ అవ్వలేదు, ఇంక మిగతా అందరు అయిపోయారు. సో లాస్ట్ మెగా చీఫ్ అయితే రోహిణి అయింది. అసలు వేసారు సాంగ్, శివంగి ఇవే ఆ సాంగ్ వేసారు. నిజంగా శివంగిలా ఆడింది. విష్ణుప్రియకి బాగా అయింది అనిపించింది. అండ్ గౌతమ్ అయితే ఇక్కడ ఎక్కించుకున్నాడు భుజాల మీద. నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు కూడా గూస్ బౌన్స్ వచ్చినాయి అనుకుంటున్నాను వీడియో చూసినప్పుడు ఎపిసోడ్. సో ఈరోజు మన లీక్డ్ అప్డేట్స్ అయితే చూద్దాము. డాన్స్ రిహార్సల్స్ అయితే మార్నింగ్ జరిగినాయి అండ్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయింది 10 AM స్టార్ట్ అయింది అనమాట, సాటర్డే ఎపిసోడ్. సో పృథ్వీ ఆర్ యష్మిలోనే ఉంటుంది మనకి లైక్ ఎలిమినేషన్. అండ్ నెక్స్ట్ ఎగ్జాక్ట్ 1 సాటర్డే షూట్ అయితే కంప్లీట్ అయిందనమాట. నాగార్జున సార్ అయితే విష్ణుప్రియ మీద క్యారెక్టర్ అనే వర్డ్స్ యూజ్ చేసింది కదా రోహిణి మీద, దాని మీద ఫైర్ అయ్యారు. అది మీకు వస్తే టెలికాస్ట్ అవుతుంది. అండ్ రోహిణికి, టేస్ట్ తేజకి అండ్ పృథ్వీకి అప్రిసియేషన్ అయితే చేశారు. సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే ఉంది, డబుల్ ఎలిమినేషన్ లేదు. అండ్ ప్రోమో అయితే 5 to 6 లోపు అయితే వస్తుంది అనమాట మనకి. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీరు కింద కమెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. అండ్ నేనైతే మోస్ట్లీ యష్మి ఎలిమినేట్ అవుతుంది అనుకుంటున్నాను. బట్ పృథ్వీ అయితే మాత్రం విష్ణుప్రియ కన్ఫర్మ్గా ఆ తర్వాత వీక్ ఎలిమినేట్ అయిపోయిద్ది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మన రివ్యూ వీడియోస్ చూడాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, చూసేయండి. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.